మామ్స్ డైరీ బై రమ్య. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే పాన్ కేక్ రెసిపీస్ ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. అన్ని పాన్ కేక్స్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉంటాయి. పిల్లలకి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. అన్ని కూడా మస్ట్ ట్రై రెసిపీసే. ఈ పాన్ కేక్స్ ని ఈజీగా ఇన్స్టెంట్ గా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ పాన్ కేక్ రెసిపీని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక మీడియం సైజ్ బనానాని వేసుకోవాలి. చిన్న సైజు అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండి వేసాక స్వీట్నెస్ కోసం 1/2 కప్పు బెల్లం తురుము లేదంటే బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఈ పాన్ కేక్ ని జొన్న పిండితో చేస్తున్నామండి, అందుకే 1/2 కప్పు జొన్న పిండి కూడా వేసుకోవాలి. జొన్న పిండికి బదులుగా రాగి పిండి లేదంటే ఏదైనా మిల్లెట్స్ పౌడర్ వేసుకోవచ్చండి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క పొడిని నచ్చితేనే వేసుకోవచ్చండి, ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ కి బదులుగా మనం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ వేసాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదంటే నెయ్యి, మెల్ట్ చేసిన బటర్ వేసుకోవచ్చండి. 1/2 కప్పు పాలు వేసేసాక వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసాక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసిన బ్యాటర్ అంతా కూడా వేసేసి ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాక అది బాగా వేడయ్యాక కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేశాక రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పాన్ కేక్స్ ఎప్పుడు వేసినా సరే పాన్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే పాన్ కేక్ లేయర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. స్టవ్ హీట్ ని బట్టే పాన్ కేక్ లేయర్ కొన్నిసార్లు డార్క్ గా కొన్నిసార్లు లైట్ కలర్ లో వస్తూ ఉంటుంది. పాన్ కేక్ బ్యాటర్ వేసాక కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక 30 సెకండ్స్ తర్వాత రెండో సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉంటే పాన్ కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగిలిన బ్యాటర్ తో కూడా మనకి నచ్చిన సైజ్ లో పాన్ కేక్స్ వేసేసుకోవచ్చు. అలా ఈ బ్యాటర్ తోటి హెల్దీ బనానా పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ పాన్ కేక్ ని ఇన్స్టెంట్ గా అయిపోతుంది కాబట్టి స్కూల్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఈ పాన్ కేక్స్ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం వీటి మీద హనీ కానీ లేదంటే చాక్లెట్ సిరప్ కానీ వేసుకుంటే పిల్లలకి చూడటానికి అందంగా కనిపిస్తుంది, తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది. బనానా పాన్ కేక్ మీద హనీ, నట్స్ తో గార్నిష్ కూడా చేసేసాను. ఈ పాన్ కేక్స్ చాలా బాగుంటాయండి, లోపల వరకు బాగా ఉడికి టేస్టీగా ఉంటాయి. మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఇంకా సెకండ్ పాన్ కేక్ రెసిపీ కోసం నైటే 5-6 బాదాము, 5-6 జీడిపప్పుని నానపెట్టేసుకున్నాను. ఇలా నానపెట్టిన బాదాంని పీల్ చేసేసుకొని చిన్న ప్లేట్ లోకి వేసేసాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది వేడి అయ్యాక 1/2 కప్పు మఖానా, 1/2 కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ వేసుకోవాలి. ఇందులో మఖానా మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఓట్స్ వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓట్స్ చాలా తొందరగా వేడైపోతాయి కాబట్టి ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ ని ఇన్స్టెంట్ ఓట్స్ మాత్రమే తీసుకోవాలండి, ఎటువంటి ఫ్లేవర్డ్ ఓట్స్ తీసుకోకూడదు. ఓట్స్ ని వేయించేసాక పాన్ పక్కన పెట్టి ఓట్స్ అంతా కూడా బాగా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన మఖానా, ఓట్స్ వేసేసాక బాగా పండిన ఒక మీడియం సైజ్ బనానా వేసేసుకుని 2-3 డేట్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేదంటే యాలకుల పొడి వేసాక 3/4 కప్పు పాలను కూడా వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బౌల్ తీసుకుని గ్రైండ్ చేసిన బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసాక 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాక అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిక్గా అనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కావాలి అంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పాన్ కేక్ కోసం 3/4 కప్పు పాలైతే కరెక్ట్ గా సరిపోయాయండి. గోధుమ పిండి, ఓట్స్ వీటి కన్సిస్టెన్సీ బట్టి కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు నట్స్ అంతా కూడా చిన్న పీసెస్ గా ఉన్నాయి. అలా చిన్న పీసెస్ గా ఉన్నా పర్లేదండి, తినేటప్పుడు అది టేస్ట్ బాగుంటుంది పాన్ కేక్స్ లో. అందుకే నేను ఎక్కువగా మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదు. మఖానా ఒకటి బాగా గ్రైండ్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది బాగా వేడయ్యాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నెయ్యిని అప్లై చేశాక రెడీ చేసిన బ్యాటర్ కొద్దిగా వేసుకోవాలి. పైన నెయ్యి కొద్దిగా వేసాక 30 సెకండ్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ఇలా 2 సైడ్లు 30 సెకండ్స్ కుక్ చేసుకుంటే పాన్ కేక్స్ రెడీ అయిపోతాయండి. మిగిలిన బ్యాటర్ తో కూడా పాన్ కేక్స్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో బ్యాటర్ వేసిన వెంటనే లైట్ గా స్ప్రెడ్ చేసుకుని 2 సైడ్లు 30 సెకండ్స్ అలా కుక్ చేసుకుంటే పాన్ కేక్స్ రెడీ అవుతాయి. నేను అలా 4 పాన్ కేక్స్ వేసిన తర్వాత
ఒక పాన్ కేక్ తీసుకుని దాని మీద న్యూటెల్లా లేదంటే ఇంట్లోనే చేసిన ఆల్మండ్ చాక్లెట్ బటర్ కానీ పాన్ కేక్ మీద ఒక సైడ్ అంతా అప్లై చేసేసాక ఇంకో పాన్ కేక్ ఆల్మండ్ చాక్లెట్ బటర్ మీద పెట్టేయాలి. ఇలా ఇస్తే పిల్లలు మాత్రం తప్పకుండా ఖాళీ చేసేస్తారు. సేమ్ ప్రాసెస్ లోనే మిగిలిన 2 పాన్ కేక్స్ ని కూడా సెట్ చేసేసుకొని అంతే అండి, చాలా సింపుల్ గా ఓట్స్ మకానా పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. బాక్స్ లోకైనా స్నాక్స్ లోకైనా సరే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఈ రెసిపీని స్కూల్ బాక్స్ లో పెట్టాలనుకుంటే మాత్రం పాన్ కేక్స్ ని హాఫ్ గా కట్ చేసుకుని బాక్స్ లో పెట్టేస్తూ ఉంటాను. పాన్ కేక్స్ చూసారా, హెల్దీగా ఇంట్లో చేసినా సరే లోపల వరకు బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని కూడా కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వరకు చూసిన 2 పాన్ కేక్స్ రెసిపీ కూడా అవి చేయడానికి దాదాపు 10 to 15 minutes టైం పడుతుంది. అందుకే ఇప్పుడు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ పాన్ కేక్ ప్రీమిక్స్ రెసిపీ టైం లేనప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండికి బదులుగా జొన్న పిండి కూడా వేసుకోవచ్చండి. 1/2 కప్పు ఆల్మండ్స్ ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఆల్మండ్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ లాగా చేయడానికి కుదరదు, కానీ అక్కడక్కడ పీసెస్ గా ఉండి కొంచెం ఆల్మండ్ పౌడర్ అయితే రెడీ చేసేసాను. 1/2 కప్పు నుండి దాదాపుగా 1/2 కప్పు వరకు ఆల్మండ్ పౌడర్ వేసేసాక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. పాన్ కేక్స్ ఎప్పుడు చేసినా సరే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది కొద్దిగా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేయటం వల్ల అది బాగా పొంగుతుంది. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల అది లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఈ 2 వేయకపోతే అది చూడటానికి మనకి దోశలాగా వస్తుంది, పాన్ కేక్ లాగా అసలు రాదు. అందుకే కొద్దిగా క్వాంటిటీ తగ్గించి అయినా సరే ఈ రెండింటిని కంపల్సరీగా వేసుకోవాలి. ఈ రోజు మనం చాక్లెట్ పాన్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేస్తున్నానండి. ఒకవేళ కోకో పౌడర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అప్పుడు ఈ పాన్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ కాకుండా జస్ట్ నార్మల్ పాన్ కేక్ లాగే ఉంటుంది. స్వీట్నెస్ కోసం ఇందులో 1/2 కప్పు బెల్లం తురుము లేదంటే బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసాక ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో పిల్లలకి నచ్చేలా చిన్నగా చాప్ చేసిన చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పాన్ కేక్. కొంచెం టైం ఉన్నప్పుడు ఈ పౌడర్ ని మిక్స్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అది ఇది అని ఏమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పాలను కలుపుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక ఈ పౌడర్ ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసేసుకుందాము. ఏదైనా ఎయిర్ టైట్ జార్ కానీ లేదంటే బాక్స్ కానీ తీసుకొని అందులో రెడీ చేసిన రాగి చాక్లెట్ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ని వేసేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ పాన్ కేక్ ప్రీమిక్స్ ని రూమ్ టెంపరేచర్ లో 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో ఎటువంటి వెట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుని 1 month మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఎమర్జెన్సీ టైంలో బాగా యూస్ఫుల్ అవుతుంది. అలా ఇన్స్టెంట్ పాన్ కేక్ ప్రీమిక్స్ ని అయితే రెడీ చేసేసాం కదండి. ఈ ప్రీమిక్స్ ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రీమిక్స్ ని ఎప్పుడు యూస్ చేయాలన్నా సరే ఫస్ట్ జార్ తీసుకొని ఏదైనా ఒక స్టీల్ బౌల్ లేదంటే మెజరింగ్ కప్స్ కానీ తీసుకొని అందులో రెడీ చేసిన ప్రీమిక్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుతో ప్రీమిక్స్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. బౌల్లోకి రెడీ చేసిన ప్రీమిక్స్ 1 కప్పు వేసేసాక మిక్సీ జార్ లోని 1 కప్పు గోరువెచ్చని పాలు, 2-3 డేట్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. డేట్స్ ఆప్షనల్ అండి, నచ్చితేనే వేసుకోవచ్చు. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్రీమిక్స్ వేసిన బౌల్ లోకి వేసేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ డేట్స్ వేయటం ఇష్టం లేకపోతే మాత్రం జస్ట్ గోరువెచ్చని పాలను వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని పాన్ కేక్స్ వేసుకోవచ్చండి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసి అది లో ఫ్లేమ్ లో పెట్టాక రెడీ చేసిన బ్యాటర్ వేసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి వేసాక 30 seconds ఒక సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా 30 seconds కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కుక్ చేసుకున్న తర్వాత నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే హెల్దీ రాగి చాక్లెట్ పాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మిగిలిన బ్యాటర్ తోటి మనం చాలా పాన్ కేక్స్ వేసుకోవచ్చండి. ఈ పాన్ కేక్స్ మీద హనీ లేదంటే చాక్లెట్ సిరప్ వేసేసుకొని నట్స్ స్ప్రింకిల్ చేసుకొని తింటే బాగుంటుంది. ఈ రాగి చాక్లెట్ పాన్ కేక్స్ లోపల వరకు బాగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటాయండి. బయట దొరికే వాటికంటే కూడా ఇంట్లోనే పాన్ కేక్స్ ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రీమిక్స్ కూడా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.